in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఒకేసారి ఫోన్లో రకరకాల అప్లికేషన్స్ స్ప్లిట్ స్క్రీన్లో పనిచేయడం ఎలాగో గతంలో చూసుకున్నాం. ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ అప్లికేషన్స్ కింద అంటే మనకు కావాల్సిన ప్లేస్లో మనం ఫ్లోట్ చేసుకునే విధంగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్లోటింగ్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే కనుక ఇక్కడ ఒక చిన్న బబుల్లా కనపడుతూ ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇక్కడ రకరకాల అప్లికేషన్స్ లిస్ట్ కనపడుతుంది చూడండి. ఈ లిస్ట్లో ఏదైనా అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇది ఒక ఫ్లోటింగ్ అప్లికేషన్ రూపంలో వచ్చింది. దీన్ని మనకు కావాలంటే కనుక స్క్రీన్లో ఎక్కడికైనా కానీ పైకి కిందకి మూవ్ చేసేసుకోవచ్చు. అలాగే కింద దీన్ని రీసైజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది చూడండి. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసేసి కావాల్సిన విధంగా డ్రాప్ చేసుకున్నామంటే కనుక అది రీసైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రీసైజ్ చేయడం జరిగింది. సింపుల్గా అదే కార్నర్లో మనం ప్రెస్ చేసేసి కావాల్సిన యాంగిల్లో రీసైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే ఒక ఫ్లోటింగ్ అప్లికేషన్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ కావాలంటే కనుక మళ్ళీ దానికి వెళ్ళేసి క్యాలిక్యులేటర్ అనే ఇంకొక ఫ్లోటింగ్ అప్లికేషన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేటర్ కూడా ఇప్పుడు ఇంకొక విండో రూపంలో వచ్చింది. సో దాన్ని మనకు కావాల్సిన విధంగా మనం రీసైజ్ చేసేసుకొని ప్లే చేసేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఇలాగ ఒకేసారి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని మన స్క్రీన్ మీద అరేంజ్ చేసేసుకోవడానికి ఈ ఫ్లోటింగ్ యాప్స్ అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.